చేయాలి బైబిల్ ప్రకారంగా. అది మరి ఆ బిడ్డను అలా పెంచగలవా శ్రీను? పెంచడం అంటే నీ ఉద్దేశం ఏంటి? నువ్వేమనుకుంటున్నావు అంటే, పెంచగలనంటే తనకి ఇష్టమైన బట్టలు కొనాలని, తనకి ఇష్టమైనవన్నీ చేయించాలని, నేను కష్టపడి పర్వాలేదు నా బిడ్డను మాత్రం నేను బాగా చదివించాలని అనుకుంటాడు ప్రతి తల్లిదండ్రులు కూడా. కష్టపడతారు, వారికి ఉన్న దాంట్లో బిడ్డలకి ఏమిస్తారమ్మా? ద బెస్ట్ ఇస్తారు. కానీ ఆ బెస్ట్ ఆ బిడ్డని దేవునికి ఇష్టమైన బిడ్డగా, పరిశుద్ధురాలుగా, పవిత్రురాలుగా, దేవదూతగా మార్చగలుగుతుందా? అది ఆలోచించుకోవాలి. మరి నువ్వే సంవత్సరానికి ఒకసారి కూడా రావట్లేదు, మరి దేవుని మందిరంలో నువ్వు నిలబట్టలేదు, కానీ బిడ్డను ఎలా పెంచుతాడంట? దేవత, ఒక విధంగా చెప్పాలంటే దేవకన్యకలా పెంచాలనుకుంటున్నాడు పేరు. కానీ మరి అది స్త్రీనికి సాధ్యమేనా? కాబట్టి బైబిల్ నుంచి ఇప్పుడున్న సమయాన్ని బట్టి ఆలోచన చేస్తూ సింపుల్గా విషయాన్ని చెప్తాను. ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూస్తే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఇది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. ఎవరిదమ్మా ఇది? ఎవరు బిడ్డలను కనడం అనే విషయం ఎవరిది? దేవునిది. మనం బిడ్డలను కనిగే అవకాశం లేదు. అందుకని మనం చెయ్యలేనిదని రుజువు చేయడానికి కొన్ని ఉదాహరణలు మనకి లోకంలో చూపిస్తూ ఉంటాడు. బిడ్డల కొరకు ఎంత ప్రయత్నం చేసినా కూడా లేనివారు కూడా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది బిడ్డలు లేనివారు ఉన్నారు. బిడ్డలు పుట్టిన వారు తోడుగా లేకుండా నిలబడినటువంటి వారు, మధ్యలోనే ముగిసిన వారు ఉన్నారు. కాబట్టి ఈ బిడ్డలను కనడం అనే ప్రక్రియ ఏదైతే ఉందో అది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ప్రణాళికది, దేవుని మనసది బిడ్డలను కనడం అనేది. అందుకని డబ్బా శ్రీనికి దేవుడిచ్చిన బహుమానమే తప్ప ఇది డబ్బా శ్రీని యొక్క బిడ్డ ఎంత మాత్రము కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎవరి మట్టుకాళ్ళు ఏమనుకుంటున్నారంటే నా బిడ్డ అనుకుంటున్నారు. నిజానికి మూలంలోకి వెళ్ళి చూస్తే ఇది దేవుని బిడ్డ అని మనకు అర్థమవుతుంది. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానం, ఆయన ఇచ్చే బహుమానమే తప్ప నీ బిడ్డ ఎంత మాత్రం కాదు. రుజువులోకి వెళ్ళి నీ బిడ్డే, కానీ నీకు ఇచ్చినది ఎవరు అంటే ఆయన ఒక తండ్రి మనకి ఉన్నాడనేది విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఈ రోజున బిడ్డల్ని కనాలనే ఉద్దేశంతో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ ఎవరి బిడ్డ? దేవుని బిడ్డ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరి బిడ్డలు? దేవుని బిడ్డలు. కానీ దేవుని బిడ్డలను ఎలా మార్చాడు? తండ్రి మీదకి ఇంకొకడు వచ్చి సాతాను ప్రత్యర్థులుగా మార్చాడు. తండ్రి మీదే తిరగబడేలాంటి స్వభావాన్ని మనకి ఇచ్చాడు అన్నమాట. అందుకని ఇక్కడున్న ఏ బిడ్డ అయినా సరే ఆ తండ్రి అయినటువంటి దేవుని బిడ్డలు మాత్రమే. కాబట్టి ఇక్కడ కూడా ఎవరు పేరేంటన్నా? మీ పాప పేరు రిష్మిత అనేటువంటి పేరులో ఏమని పెట్టారు? ఇప్పుడు ఒక దేవదూత పోలిక, దేవుని పోలిక రావాలనేదే కదా పేరు. ఇప్పుడు నువ్వు ఆ పోలికను, ఆ బిడ్డ మాత్రమే కాదు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఎలా పుట్టాలట? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఎవరి పోలికలో పుట్టాలనుకున్నాడు ఆయన? మన అనే సంబోధన అక్కడ రాశారు. మన అనే మాటకు అర్థం ఏంటంటే తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైన యేసు ప్రభు అని అర్థం. యేసు ప్రభు పోలిక లేకపోతే తండ్రి యొక్క పోలికలో ఈ భూమి మీద పుడుతున్న ప్రతి బిడ్డ అలాంటి పోలికలో ఉండాలనుకుంటున్నాడట తండ్రి. ఏ పోలిక? రిష్మిత పోలిక అంటే ఈ పోలిక కాదు. రిష్మితకి వాళ్ళ నాన్నగారు పేరు పెట్టారు కదా, ఆ పేరుకి అర్థం ఏంటి? దేవదూత లాంటి పరిశుద్ధురాలై, అది దేవుని పోలికట. అది ఆ పేరు అర్థం, అది దేవుని పోలిక. ఇంగ్లీష్లో అది సెయింట్లీ అని రాసింది. సెయింట్లీ అంటే ఏంటి? పరిశుద్ధురాలు, పవిత్రమైన, ఒక ఉన్నతమైన పేరు అనమాట. అది దేవుని పోలిక, ఆ పోలికకు ఉన్న పేరు అనమాట అది.
కాబట్టి రిష్మిత ఇప్పుడు ఏ పోలికని పెట్టాడు? డబ్బా శ్రీని పోలికన్నా ఉండాలి, సాక్షి పోలికన్నా ఉండాలి. వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరు పోలికను లేదా వాళ్ళ అమ్మమ్మ పోలికో నానమ్మ పోలిక అని చూస్తారు, కానీ దేవుని పోలిక లేదన్న, దేవుని పోలికను చూసేవాడు లేడు, దేవుని పోలికను చూసేవాడు లేడు. ఆ దేవుని పోలికను ఆ బిడ్డలోనికి రప్పించాలన్న బుద్ధి కలిగిన వాడు ఈ లోకంలో లేకుండా చేసేసాడు సాతాను. కాబట్టి అందరూ ఎవరి పోలికలు అయిపోయారు? ఇప్పుడు ఆ బిడ్డని దీవించండి అంటే ఏమని దీవిస్తారు? అరే బంగారు కొండ ఎంత బాగున్నావు అమ్మా అన్నవాడే కానీ అమ్మ పరిశుద్ధురాలు కావాలంటే నువ్వు ఇలా జీవించాలి, ఇలా జీవించాలి, ఇలా జీవించాలని చెప్పే ఒక ఉన్నతమైనటువంటి మనస్సులు ఈ రోజున మనకేమీ కనిపించట్లేదు. కాబట్టి ఈ బిడ్డ పోలిక ఎవరిదట? దేవుని పోలికతో దేవుని యొక్క స్వరూపమందు ఈ బిడ్డ పుట్టాలని, ఆ బిడ్డ మరలా ఆ పోలికలోకి రావాలని దేవుని యొక్క ఉద్దేశం. ఏమ్మా అర్థమవుతుందా? నీకు ఎలాగో ఆ పోలిక లేదు. ఏ పోలిక? మీ అమ్మగారి పోలిక, మీ పాప పోలిక కాదు నేను మాట్లాడుతుంటా. దేవుని పోలిక. ఆ పోలిక నీకు లేనప్పుడు మరి ఆ పోలిక నీ బిడ్డలోకి ఎలాగ రప్పించగలుగుతావు? శరీర సంబంధమైన పోలికేమో నీ పోలిక, మీ ఇద్దరు పోలికే ఆ పాప. ఏదో ఒక ఏ రకంగా చూసినా DNA టెస్ట్ చేసినా ఏ పోలిక ఉంటుంది? మీ ఇద్దరు పోలిక. ఈ బిడ్డ ఇప్పుడు ఇలాంటి బిడ్డలు ఒక 10 మంది ఉన్నా ఈ 10 మందిని తీసుకెళ్ళి లోపల టెస్ట్ చేస్తే DNA ప్రకారంగా ఇది నీ బిడ్డ అని చెప్పేస్తారు. కాబట్టి నీ పోలిక ఉంది బిడ్డకి. మీ అమ్మగారికి పోలిక ఉంది, మీ అమ్మగారి పోలిక ఉంది, నాన్నగారి పోలిక ఉంది. కానీ దేవుని పోలిక ఏది? అసలైన దేవుని యొక్క పోలిక కావాలన్నది ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఇది చాలా అందరి నుంచి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఆయన పోలిక, ఆయన స్వరూపం. ఆయన పోలిక, ఆయన స్వరూపంకి వస్తే ఎప్పటికైనా చావు ఉంటుందా? చావు ఉండదు. ఎప్పటికీ మరణము లేని బిడ్డగా రిష్మిత ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అలా వాళ్ళ నాన్న పెంచాలట, అలా వాళ్ళ అమ్మ పెంచాలట. ఎప్పటికీ మరణము లేని దానిగా ఆ బిడ్డను పెంచగలుగుతానంటేనే నీకు ఇస్తాడట. మరి ఇప్పుడు అలాంటి పెంచే సమర్థత ఇద్దరికి ఉంటే ఏ తండ్రి అయినా ఆ బిడ్డకి గౌను కొనొచ్చు, ఆ బిడ్డకి ఏదన్నా ఇష్టమైనవి కొనొచ్చు తప్ప మరణము లేని దానిగా పెంచే హక్కు, ఆ సామర్థ్యం మరి డబ్బా శ్రేణికి రావాలి. అప్పుడే తల్లిదండ్రులకు యోగ్యత కలిగినటువంటి వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏ పోలికమ్మా? ఇప్పుడు ఈయనకి ఎంత ఇష్టం ఆ బిడ్డ అంటే? ఇంత ఇష్టం కాబట్టి స్టే చేశాడు. ఏమో భోజనాలు వండుతున్నారు, ఇదిగో చూడండి ఎంత డెకరేషన్ చక్కగా చేశారు. హ్యాపీ బర్త్డే, బెలూన్స్, ఇంకా గౌను, పట్టీలు, ఆ చుట్టూనేమో డైమండ్ షేపు, ఇవన్నీ ప్రేమ లేకుండా చేశారమ్మా? ప్రేమేనా? ప్రేమే. మరి మట్టివారిమైన మనకే మన బిడ్డల ఎడల ఎంత ప్రేమ ఉంటే, ఈ సృష్టిని నోటి మాటతో చేసి తన స్వరూపములో తన యొక్క పోలికలో బిడ్డలను పెంచాలనుకున్న దేవుడు మనకేమిచ్చాడో చెప్పండి? వాళ్ళ నాన్న ఏమిచ్చాడు? వాళ్ళ నాన్న ఆ బిడ్డకి ఏమిచ్చాడో చెప్పండి? ఊరికే ఒక గౌన్ ఇచ్చాడు, ఏమో పట్టీలు కొన్నాడు కొత్తవి, ఇంకెన్ని డ్రెస్సులు కొని ఉంటారు వాళ్ళు. ఈయనతో పాటు వీళ్ళు కూడా కొనుక్కున్నారు. ఆ బిడ్డకు కావాల్సినవి అన్నీ ఏర్పాటు చేశారు. ఈ రోజున ఎంత డెకరేషన్ చేశారు, అన్నీ చేశారు కదా. ఏంటి? తనకున్న ప్రేమలో వాళ్ళు అలా చేశారు. మరి దేవుడు ఏం చేశాడు ఆ బిడ్డ కోసం? ఆ బిడ్డ కోసం దేవుడు ఏం చేశాడు? అదిగో ఆకాశాన్ని ఏర్పాటు చేశాడు, భూమిని ఇచ్చాడు, వర్షాన్ని ఇస్తాడు, ఎండనిస్తాడు, బ్రతకడానికి సంబంధించిన ఆక్సిజన్ ఇచ్చాడు, చూపునిచ్చాడు, ఈ శరీరాన్ని ఇచ్చాడు, ఈ డిజైన్ చేశాడు, మొత్తం అన్నీ సమస్తాన్ని ఇచ్చాడు. ఇందులో ఏదైనా డబ్బశ్రీని ఇచ్చాడేమో అడగండి. ఆల్రెడీ దేవుడు ఇచ్చిన ఆ బిడ్డకి ఒక డ్రెస్ కొని పట్టి తగిలిచ్చాడు అంతే. ఆ కన్ను శ్రీనిచ్చాడా? సాక్షి ఇచ్చిందా? దేవుడిచ్చాడు. గర్భములో నిన్ను రూపించే ఆ విధానమే ఆ దేవుడు చేసినటువంటి ఏర్పాటు. కాబట్టి మనందరము కూడా ఆయన పోలికలో ఆయన స్వరూపమందు
బిడ్డని పెంచాలన్నది ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రులకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే ఎలా పెంచాలమ్మా? నిజంగా దేవుని పోలికను, దేవుని స్వరూపాన్ని తెచ్చితేనే వారిద్దరికీ పరలోకం, లేకపోతే లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎన్ని సంపాదించు, ఎంత బంగారంలో కూర్చోబెట్టు, ఏం చెయ్యి, నువ్వు గనుక దేవుని పోలిక, దేవుని స్వరూపం ఆ బిడ్డకు తేకపోతే మీ ఇద్దరిని అగ్నిలో వేస్తాడు దేవుడు. ఇది మనిషికి, తల్లిదండ్రులకి దేవుడిచ్చినటువంటి ఉద్యోగం. అది ఆ ఉద్యోగం నువ్వు చేయి, నా వాక్యముతో పెంచు, నా యొక్క ఆజ్ఞలతో పెంచు, అలా సిద్ధం చేయి, అప్పుడు నీకు ఇచ్చేదేంటి? పరలోకం అని. ఆ తల్లిదండ్రులు మాట వినండి పిల్లలు, మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. విన్నందుకేమో వీళ్ళకి పరలోకం, వినేలాంటి మాటలు చెప్పినందుకు తల్లిదండ్రులకి పరలోకం దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ పోలికలో పెంచాలంటే ముందు నీకేం రావాలి? ఆ పోలికలోనికి వచ్చే ఒక ఉన్నతమైన గుణాలు మీ ఇరువురికి సంపాదించుకోవాలి. కాబట్టి ఇక్కడ ఒక బిడ్డని అలా పెంచుతుంటే దేవుడు ఎంతో సంతోషిస్తాడట. ఆ పని ఎవరు చేసినా దేవుడు ఎంతో మురిసిపోతాడట, ఎంతో ఆనందిస్తాడట. దేవదూతలు ఎంతో అలాంటి వారికి ఎన్నో సహాయాలు చేస్తూ ఉంటాడంటే, ఇందాక మీకు గుర్తు చేయమన్నాను, ఆ మాట చదవండి అమ్మా. లోకసువార్త 16వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో అక్కడ దేవదూత అనే మాట దగ్గర చదవండి. అంటే పాప పేరు అది వచ్చింది కదా అనుకోకుండా, చదవండి. లోకసువార్త 17వ అధ్యాయం 'ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనుపోబడెను, ధనవంతుడు కూడా ఇక్కడ దేవదూతలు వచ్చి తీసుకెళ్ళేట ఎవరిని? ఒక భక్తుడిగా మారినటువంటి వ్యక్తిని, ఒక పాపి తన యొక్క స్వరూపంలోనికి వచ్చినటువంటి వారిని అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకునేటువంటి స్థితిలో ఎవరు వచ్చారు అక్కడికి? దేవదూతలు. ఒక వ్యక్తిని తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారమ్మా? దేవదూతలు వచ్చి తీసుకెళ్తారట. ఎవరిని ఎక్కడికి తీసుకెళ్తారు అంటే, మనం గనక ఈ భూలోకమందు ఏదైనా ఒక వ్యక్తిని దేవదూతగా లేక పరిశుద్ధురాలుగా, పవిత్రురాలుగా పెంచేటువంటి పని ఎవరు చేసినా దేవదూతలు ఏం చేస్తారమ్మా? చాలా చాలా సంతోషిస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఒక తండ్రి, ఈ లోక సంబంధమైన ఈ తండ్రి ఇంత ప్రేమను కలిగి ఉంటే, పరలోకపు తండ్రి మన ఎడల ఎంతనే ప్రేమను కలిగి ఉంటాడు. పాపాత్ములమైన మనమే బిడ్డల ఎడల ఎంత ప్రేమను కలిగి ఉంటే, పరిశుద్ధుడైన దేవుడు మన ఎడల ఎంత ప్రేమను కలిగి ఉంటాడన్న విషయాన్ని బాగా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి డబ్బా శ్రీను తన బిడ్డని ఎలా పెంచాలి? ఇప్పుడు రిష్మితలా పెంచాలి. రిష్మితలా పెంచాలంటే ఇప్పుడు తను ఏం చేయాలి? అన్నం పెడితే రిష్మిత అవ్వదు. గుర్తుపెట్టుకోండి అమ్మ, అర్థమయ్యే మాటల్లోనే చెప్పి ముగించేస్తాను. రిష్మిత, మీ ఇద్దరికి ఆ పాపకి ఏం పెట్టారమ్మా? రిష్మిత అని పేరు పెట్టారు. అంటే ఒక దేవత, దేవకన్య, లేకపోతే ఎప్పటికీ మరణము లేనిది, ఎప్పటికీ జీవించే ఉండే బిడ్డ అని పేరు పెట్టుకున్నారు. బాగానే ఉంది. ఇప్పుడు జీవించి ఉండాలంటే ఆ బిడ్డకి ఏం పెట్టాలి మరి? మీరు అమృతం తాగించాలి కదా. అమృతం తాగితే ఇంకెప్పటికీ ఏముండదట? మరణం ఉండదట. పేరంటే పెట్టావు కానీ ఇప్పుడు అమృతం ఎక్కడ తెస్తావు? అమృతం అంటే మన ఇంట్లో ఉండే అమృతాలు ఏమున్నాయి? గంజి ఉంటుంది కదా. ఇప్పుడు అమృతం మనకు ఎక్కడ దొరుకుద్ది? ఆ బిడ్డ ఎప్పటికీ జీవించేటువంటి అమృతాన్ని ఆ బిడ్డ తాగించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆ అమృతం ఏంటో నీకు తెలియాలి. డబ్బా శ్రీను, నీకు తెలియట్లేదు అసలు. ఎంత చెప్పినా ఈ లోకములో బ్రతకడం తెలుస్తుంది కానీ దేవునిలో బ్రతకడం తెలియట్లేదు. నువ్వు కష్టపడుతున్నావు. నేను మామూలుగా చూస్తే ఎంతో ప్రయాసపడతావు. ఎంత మామూలుగా అందరన్నా ఒకరోజు ఖాళీగా ఉంటారు కానీ ఈ పనుల విషయంలో ఎప్పుడూ ఏదో పనిలోకి
వెళ్తూ ఉంటాడు, కష్టపడుతూ ఉంటాడు. ఈ లోక సంబంధమైన ఆనందాలు లేవు, ఈ లోక సంబంధమైన సంతోషాలు లేవు, ఈ లోక సంబంధమైన సంబరాలు లేవు, ఏమీ లేవు. ఒకటే టార్గెట్ ఏంటంటే కష్టపడడం. ఇదే ఆయన టార్గెట్. ఇప్పుడు ఈ కష్టపడి అన్ని విషయాల్లోనూ కూడా ఈ లోకంలో ఏ లోటు లేకుండా ఉండగలడు. కానీ 70 సంవత్సరాలకో 80 సంవత్సరాలకో తన జీవితం ఏమైపోద్ది? ముగిసిపోతే దేవుడు ఏమంటున్నాడు? నా స్వరూపమందు నా పోలిక చెప్పిన నరులని కనాలనుకున్న దేవుని ఆశ నెరవేరుతుందమ్మా? మీరు అనుకుంటున్నారు బిడ్డలను కనడం అంటే కడుపును పుట్టడం బిడ్డ అనుకుంటున్నారు. కడుపును పుట్టినవాడు బిడ్డ ఎంత మాత్రం కాదు, గుర్తుపెట్టుకోండి. కడుపును పుట్టిన వాడికి దేవుని పోలిక రాదు, కడుపును పుట్టినటువంటి వాడికి దేవుని స్వరూపం రాదు. మరలా పుట్టాలి వాడు. రిష్మిత అనే పేరు మరలా పుడితేనే వస్తుంది తప్ప భౌతికంగా మానవ శరీరమునకు ధరించే పేరుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పోలిక రాదు, ఆ స్వరూపం రాదు. ఇప్పుడు డబ్బా శ్రీనికి ఆ సామర్థ్యం ఉండాలి, ఆ తల్లికి ఉండాలి. అలా పెంచగలిగితేనే వారు ధన్యులవుతారు, వారు పరలోకంకి వెళ్తారు. ఇప్పుడు రిష్మిత అవ్వాలంటే ఏం చేయాలి? రిష్మిత అనే పోలిక ఎవరిదది? దేవుని పోలిక, దేవుని స్వరూపం. కాబట్టి ఆ దేవుని పోలిక, దేవుని స్వరూపం రావాలంటే కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు చదవాలన్నమాట. అది చదవండి మరి. అంటే చెప్పకపోతేనేమో నాకు డబ్బా శ్రీని మీద ఉంది టార్గెట్. ఎందుకంటే తనని మార్చాలి, తన పరలోకానికి నడిపించాలి, తను నిత్యత్వంలోనికి వెళ్ళాలని తన మీద ఉన్న ప్రేమ నాకు బిడ్డ మీద కాదు, తన మీద ఉంది ప్రేమ అంతా. ఇప్పుడు ఆ ప్రేమతో అతన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ నాకు ఎప్పుడు దొరుకుతాడో. అందుకని వీరిరువురి బిడ్డలో ముందు ఏమవ్వాలి? మంచి దేవుని పోలిక, దేవుని స్వరూపాన్ని సంపాదించుకుని ఆ తర్వాత తన బిడ్డను ఆ పోలికలోకి, స్వరూపంలోనికి మార్చాలి. ఇది కదా. తల్లిదండ్రులకి ఆ పోలికలు లేకపోతే ఏం పోలికలు ఉంటాయి? తల్లిదండ్రులకి తాగే పోలిక ఉందనుకోండి, పిల్లలకి ఏమొద్ది? అమ్మకి నాన్నకి చుట్ట తాగే అలవాటు ఉందనుకోండి, పిల్లలకి ఏమొస్తాయి చెప్పండి? మనం మామూలుగా తెలిసిందే కదా. అందుకని బిడ్డల ఎడల పిల్లలు తల్లిదండ్రులు ఎలా ఉండాలి? దేవుని యొక్క పోలిక స్వరూపంలో పెంచాల్సినటువంటి లక్షణాలైన అవేనా? నువ్వే కష్టపడి పని చేసుకుంటూ వెళ్ళిపోతే రేపొద్దున ఆవిడ అలాగే వెళ్ళిపోతే ఎవరు వెళ్తారు పరలోకానికి? కాబట్టి ఆ కొలస్సీ 3:10 మనం ఒకసారి చదువు. ఇయాల అనగా అది శ్రీను జాగ్రత్తకినమ్మ, ఇది నీకోసమే ఈ మాట. ఏమ్మా నా మాటలు వింటున్నారా? గజిబిజిగా ఉందా? ఏంటో మరి ప్రశాంతంగా ఉంది, ఎక్కువ చెప్పొచ్చు అనుకున్నాను, బాగా గజిబిజిగా అనిపిస్తుంది. సరే, చిన్న మాట గుర్తుపెట్టుకోండి, ముగిస్తాను. ఈ ముగించే ముందు మీరు 10 నిమిషాలు జాగ్రత్తగా వినాలి. ఏమా ఈ 10 నిమిషాలు మీరు వినేస్తే మరి ముఖ్యంగా డబ్బా శ్రీను సాక్షి వినాలి. వీళ్ళిద్దరూ వింటే తప్ప బిడ్డని అలా పెంచలేరు. నాన్న నిన్ను ప్రశ్న అడితే వెళ్ళరా నేనేమనలేరా? ఇప్పుడు నీ బిడ్డ 70 సంవత్సరాలు బ్రతకాలనుకుంటున్నావా? 80 సంవత్సరాలు బ్రతకాలనుకుంటున్నావా? 100 సంవత్సరాలు బ్రతకాలనుకుంటున్నావా? లేకపోతే ఎప్పటికీ మరణము లేని యుగాలు బ్రతకాలనుకుంటున్నావా? చెప్పు, నీ బిడ్డ మీద ఎంత ప్రేమ ఉందో చెప్పు. ఎన్ని సంవత్సరాలు బ్రతకాలనుకుంటున్నావు? నేను అడుగుతున్నాను కదా ప్రశ్నలో. 70 సంవత్సరాలు అనుకుంటున్నావా? 100 అనుకుంటున్నావా? యుగాలు ఎప్పటికీ మరణం లేనిదిగా ఉండాలనుకుంటున్నావా? యుగాలు ఉండాలనుకుంటున్నావా? అది కదా నాన్న, ఎప్పటికీ మరణం లేనిదిగా నా బిడ్డ ఉండాలనుకుంటున్నావా? అంత ప్రేమ ఉందా నీ బిడ్డ మీద? ఉందా లేదా? అంత అమాయకుడిగా ఈ లోకంలో ఉన్నాం. దామ్మా నువ్వు చెప్పు, దా తల్లి, నీకు కొంచెం నోరు ఎక్కువ కదా, వెళ్ళరా పాపనెత్తుకో, నువ్వు పాపనెత్తుకో, చెల్లి చెప్తారు. ఎందుకంటే వీళ్ళకి అర్థం అవ్వకపోతే ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసుకుని నేను వచ్చి మళ్ళీ ఏదో అలా 4 మాటలు చెప్పుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు. నాన్న చెల్లి వెళ్ళరా. ఇప్పుడు మీ బిడ్డ నీకు చాలా ప్రేమ కదా. ఇంకా నాన్న చూడు అప్పుడే చూపించాడు, బటర్ఫ్లై చూపిస్తున్నాడు. ఎంతో ప్రేమ కదా మీకు. ఆ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి చర్చికి రాలేదు మీరు. అంత ప్రేమ మీకు. ఎందుకంటే మనం చర్చికి వెళ్ళిన గ్యాప్లో కూడా మా బిడ్డ ఏడిచేద్దేమో అన్నంత ప్రేమగా పెంచుకుంటున్నారు. ఓకే, నేను కాదంటలేదు, బాగానే పెంచుతున్నారు. మరి మనకన్నా తండ్రి ఉన్నాడు కదా పరలోకంలో, మరి ఆయన ఎంత ఏడుస్తాడు మీరు మందిరానికి రాకపోతే?
నీ బిడ్డనిచ్చి డబ్బా శ్రీని నీకు ఇచ్చి, ఆయనకు ఒక తల్లినిచ్చి, నీకు ఒక తల్లినిచ్చి మిమ్మల్ని కని దేవుని మందిరానికి నడిపి రాకపోతే ఆ తండ్రి అంత ఏడుస్తాడు కదా, చాలా ఏడుస్తాడే అడ్డా. సరే, ఇప్పుడు నీ బిడ్డ ఎన్ని సంవత్సరాలు బతకాలనుకుంటున్నావు? 70, 80, 100 యుగాలు. అమ్మ ఏ జత పక్ష ఆ జత దగ్గర చేరిందంటే కొమ్మదేసి ఆయన చేసుకున్నాక నీకు మాట వస్తలేదు. చెప్పు, అంటే యుగాలు ఎప్పటికీ మరణం లేనిదిగా బతకాలనుకుంటున్నావో? 70 సంవత్సరాలు బతికితే చాలా? లేదు కదండి, అది మన చేతిలో లేదు. నీ చేతుల్లో ఉంది, ఇక్కడ అదే చెప్తున్నాడు. నీ చేతుల్లో ఉంది, నీ చేతుల్లో ఉంది. ఉంటే ఎన్ని సంవత్సరాలు బతకాలనుకుంటున్నావు? ఉంటే యుగాలు ఉండాలనుకుంటున్నావా? మరణం లేనిదిగా ఉండాలనుకుంటున్నావా లేదా? అమ్మా నువ్వు వస్తావా వీళ్ళ దగ్గర? ఏటీలు ఎంత అమాయకంగా ఉన్నారేటమ్మా. నేను ఆన్సర్ నేనే చెప్పేస్తున్నాను కదా. ఇప్పుడు ఏమీ లేదు తల్లి, నీ బిడ్డ ఎప్పటికీ మరణం లేనిదిగా ఉండాలని ఆశ ఉందా నీకు? మరణించాలని ఆశ ఉందా? ఎన్ని ఎప్పటికీ మరణం లేనిదిగా ఉండాలనుకుంటున్నా చెప్పరా బాబు? చెప్పు, ఎప్పటికీ మరణం లేనిదిగా నా పిల్ల ఉండాలని చెప్పు. నా అమ్మాయి సరే నువ్వు ఎత్తుకే. ఇంకా కానీ అంటే ఏ తల్లిదండ్రుల ఆశ అయినా వాళ్ళు చెప్పలేకపోయినా కూడా ఎప్పటికీ నా బిడ్డలు మరణించేవారుగా ఉండాలని ఏ తల్లి కోరుకోదు. ఇంకా కాస్త బతకాలి, ఇంకా కాస్త బతకాలి, ఇంకా కాస్త బ్రతకాలనే కోరుకుంటుంది ఈ లోకంలో. చిన్నది ఏదన్నా తేడా వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళిపోతారు, ఏమన్నా బాగోకపోతే తీసుకెళ్ళిపోతారు కదా కదా నా మాట. యుగాలు బ్రతకాలని ఏం పేరు పెట్టారు? రిష్మిత అని పెట్టారు. ఇప్పుడు రిష్మిత మరి యుగాలు బ్రతకాలంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏం చేయాలంటున్నాను నేను. అక్కడ చెప్తున్నాడు ఏం చేయాలో. ఎలాగంటే ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి విడిచిపెట్టి జ్ఞానము కలుగు నిమిత్తము సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును. అది మీరు బట్టలుగా ధరించాల్సింది ఏం ధరించాలి? ఒక కొత్త స్వభావాన్ని ధరించాలట. ధరించాలంటే ముందు ఏం చేయాలి? ఇప్పుడు ఈ వాచ్ ఉందమ్మా, కొత్త వాచ్ పెట్టుకోవాలి. ఏం చేయాలి నేను దీన్ని? సంఘం అంతా కలిసి రోలెక్స్ వాచ్ కొన్నారు నాకు, ఒక 20 లక్షలు ఎట్టి. ఇప్పుడు 20 లక్షల వాచ్ వస్తే ఇప్పుడు ఈ 5,000 వాచ్ ఏం చేయాలి నేను? తీసేస్తానా? తీనా? మీరు అలాగ ఉన్నారా చెప్పండి. ఇప్పుడు రోలెక్స్ వాచ్ వచ్చింది, 1 కోటి రూపాయలతో నాకు సంఘం వాచ్ కొంది. ఇప్పుడు వాచ్ కొని నాకు ఇచ్చారు, ఇప్పుడు నేను దాన్ని ధరించాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? ఫస్ట్ నేను ముందు పెట్టుకున్న వాచ్ని తీసేలా ఇది తీసి అది పెట్టుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడంటే నీవు నీ బిడ్డ రిష్మిత ఉన్నతమైన యుగములు, ఈ జీవితం 70-80 సంవత్సరాలు, ఈ 70-80 సంవత్సరాల ఈ జీవితానికి ఒక స్వభావం ఉంది. ఏంటా స్వభావం? ప్రాచీనమైనది, పాత స్వభావం ఏదో ఉంది. ఆ స్వభావం ఏంటి? ఈ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలే బ్రతుకుతావు. మరి యుగాలు బ్రతకాలంటే ఇంకొక స్వభావాన్ని ధరించుకోవాలి. ఆ స్వరూపం ఏంటట చెప్పండి అమ్మా. ఆ స్వభావం ఏంటి అమ్మా? ఆ స్వభావం ఏంటంటున్నాను? పాతదైతే ప్రాచీన స్వభావాన్ని తీసివేసి నవీన స్వభావాన్ని ధరించాలి. ఇప్పుడు యుగాలు బ్రతకాలనుకుంటున్నాం కదా. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు అర్థమవుతుందో లేదో కానీ మన అందరము చర్చిలకు వెళ్తుంది, బైబిల్ చదువుతుంది, ప్రార్థనలు చేస్తుంది. ఎందుకో తెలుసా? అది కూడా మర్చిపోయారు మన వాళ్ళందరూ. ఎందుకు వెళ్తున్నామో మర్చిపోయారు. ఎంతసేపు ఈ లోకంలో ఈ 70 సంవత్సరాల జీవితంకే ఎవడు చూసినా ఈ 70-80 సంవత్సరాలు, ఈ 70-80 సంవత్సరాల్లో హ్యాపీగా సంతోషంగా జీవిస్తే చాలు, ఆ తర్వాత చచ్చిపోయినా అగ్నిగుండానికి వెళ్ళిపోయినా పర్లేదు అనుకుంటున్నాడు ఈ లోకం. అందుకనే నీకేమి లేదట, జ్ఞానం లేదట. జ్ఞానం ఉన్నవాడైతే ప్రాచీనమైన స్వభావం అంటే ఈ 70 సంవత్సరాల ఈ జీవితాన్ని కోరుకోకుండా నవీన స్వభావం, కొత్త స్వభావాన్ని కోరుకోవాలంట. ఆ స్వభావానికి ఉండే పేరే
సృష్టించిన వాని యొక్క పోలిక. ఏ పోలికమ్మది? సృష్టించిన వాని పోలిక. సృష్టించిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? సృష్టించినటువంటి దేవుళ్ళకి ఎన్ని రోజులు బతుకుతారు వాళ్ళు? మన పోలిక చెప్పున, మన స్వరూపమందు, మన అనే కాంటెక్స్ట్ గుర్తుపెట్టుకోండి. అక్కడ విడగొట్టేస్తున్నారు. ఎవరెవరు? సృష్టి చేసేటప్పుడే ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎంతమంది ఉన్నారు? మన అంటే ఒకడమ్మా, ఇద్దరా? మీరే చూడట్లేదమ్మా, బైబిల్ని అర్థం చేసుకోవట్లేదు. ఏమ్మా, ఇద్దరిని ఒకటిని చేసేసిన యెహోవాని యేసు ప్రభు చేసేసిన, యేసు ప్రభుని యెహోవాని చేసేసిన, మొత్తానికి గజిపిచ్చేసేసిన, ఒక్కడికి కోపం రావట్లేదు, ఎవడికి బాధ కలగట్లేదు. నాలాంటి వాడికి బాధ కలుగుతుంటే ఏమ్మా మీ అందరికీ వింతగా చూస్తున్నారు. అక్కడి సృష్టిలోనే, ఆదిలోనే మన పోలిక చెప్పినన్నాడా, నా పోలిక చెప్పినన్నాడా? మన అంటే అక్కడ ఎవరు? అక్కడ కాంటెక్స్ట్లో తండ్రి కుమారుల పోలిక చెప్పిన ఒక బిడ్డను కనాలనుకున్నారు. తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు ప్రభు పోలిక, ఆ స్వరూపం బిడ్డల్లో, నీలో, నాలో రావాలనుకున్నాడు. ఈ రోజున మనం అసలు తండ్రిని వద్దనుకుంటున్నా ఈ పోలిక మరి ఎవడ పోలికో చూడండి. ఆ పోలికలోనికి గుర్తుగా తల్లి తండ్రిని ఇచ్చాడు దేవుడు. ఈ రోజున తల్లి లేకుండా తండ్రి బిడ్డ కలగలడా? తల్లి లేకుండా బిడ్డను కలగలడా? లేకపోతే తండ్రి లేకుండా తల్లి బిడ్డను కలగలుగుతుందా? అందుకని మన అనే స్వరూపములో మన బిడ్డలను కనాలని ఆనాడు ఆది అందే యేసు ప్రభు యెహోవా దేవుడు అనుకున్నారు. అనుకుని మన పోలిక చెప్పున నరులను చేయుదుము అనుకున్నారు. సృష్టిలో ఇంకా నువ్వు పుట్టకముందే, ఈ సృష్టిలో ఒక్కడు రాకముందే ఇద్దరు అనుకుంటున్న విషయం అది. ఇంక నువ్వు ఇక్కడికి వచ్చి దాన్ని అటు ఇటు మార్చేయటానికి ఏం అవకాశం లేదు. పాత నిబంధనలోనేమో యెహోవాగా వచ్చాడు, కొత్త నిబంధనలోనేమో యేసు ప్రభుగా వచ్చాడు అనడానికి అవకాశం లేదు. కొత్త నిబంధన రాకమునుపే యేసు ప్రభు ఉన్నాడు, యెహోవా దేవుడు ఉన్నాడు కదా. ఇది జ్ఞానమట. ఆ స్వరూపంలోకి రావాలట, ఆ పోలికలోకి రావాలట మనిషి. రిష్మితాని, శ్రీనుని, ఇక్కడున్న ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఆ పోలికలోకి రావాలట. ఆడికైతే ఎప్పటికీ చావు లేదట. సాతాను ఏం చేస్తున్నాడంటే, తండ్రి లేడు, కొడుకే ఉన్నాడు, నీ పోలిక ఏమైపోయింది? సాతాను పోలిక అయిపోయింది. అంటే నువ్వు బ్రతకో 70కో 80కో 100కో అయిపోయింది నీ జీవితం, తర్వాత నరకానికి. ఇక్కడ ఉండే బ్రతుకు పోలిక తండ్రి అయిన కుమారుడైన వారిరువురి పోలిక ఎవరిలో రావాలట? నీలో నాలోకి రావాలని తండ్రి కోరుకుంటున్నాడు. అందుకని దీనికి ఒక చిట్కా, ఒక ఉన్నతమైనటువంటి పని చెప్పాడు. ఆ పని ఏంటంటే, ఈ 70-80 సంవత్సరాల ఈ జీవితాన్ని కోరుకుంటున్న మనిషి ఆ ప్రాచీన పాపమనే ఆ స్వభావాన్ని విడిచిపెట్టేసి పరిత్యజించి అంటే ఏంటి? విడిచిపెట్టే ఆ జీవితం కోసం ఏడక్కు, ఆ పాపపు బ్రతుకు కోసం చావకు. దేనికోసం చేయాలట? నవీన స్వభావాన్ని ధరించుకో అని చెప్తున్నాడు. ఏంటా నవీన స్వభావం? అక్కడ చెప్తున్నాడు జ్ఞానం. ఏంటమ్మా? అందుకని శ్రీను జ్ఞానం ఉండాలి. నీ బిడ్డను నువ్వు బాగా చూసుకుంటావు, చాలా ప్రేమ కలిగిన వాడివే, నీ భార్యను బాగా చూసుకుంటావు. కానీ 70-80 సంవత్సరాల వరకే ప్రేమించగలవు. తర్వాత ప్రేమించడానికి వాళ్ళు ఉండరు, నువ్వు ఉండవు. ఇది చాలా బాధాకరం. ఎంతటి వ్యక్తి అయినా, మీరు ఇక్కడ చూడండి, వాళ్ళ అమ్మ నాన్నలను చూడండి, వాళ్ళ అమ్మ నాన్నలను చూడండి, ఉన్నారా? ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారు నాన్నగారు ఉన్నారు? ఇప్పుడు ఉండరు, వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతికారు, మహా అయితే 100 సంవత్సరాలు బ్రతికారు. ఆయన మళ్ళీ మనం చూడగలుగుతామా? కానీ ఎక్కడ గనుక పాపపు ఈ 70-80 సంవత్సరాల ఈ జీవితంలో ఉండేటువంటి ఈ పాడు బుద్ధి, లోక సంబంధమైనది పోతేనట, నవీన స్వభావాన్ని ధరించుకుంటేనట, ఇంకెప్పటికీ వాడికి చావు లేదట. మీరు అనుకోవచ్చు, మరి భక్తులైన వాళ్ళు అందరూ కూడా చనిపోయారని. చనిపోయినా మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళు తిరిగి లేస్తారు. యేసు ప్రభు మరలా వెంట పెట్టుకుని వస్తాడట. ఇక్కడ ఆ స్వరూపము, ఆ పోలికలు బ్రతికిన వాడిని మరలా తిరిగి వెంట పెట్టుకుని వస్తాడట. వాడికి ఎప్పటికీ మరణం ఉండదట, యుగ యుగములు దేవునిలా బ్రతుకుతాడట. ఆ స్వరూపం, ఆ పోలిక నీ బిడ్డకు రావాలి. శ్రీను, నీ బిడ్డ ఎప్పటికీ చావు లేకుండా ఉండాలి, నువ్వెప్పుడూ చావు లేకుండా ఉండాలి.
నీ భార్య ఎప్పుడూ చావు లేకుండా ఉండాలి. ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఎవ్వరికీ చావు లేని వారిగా ఉండాలి. ఎంత బాగుంది ఈ మాట. ఆ చావు లేని వారిగా ఉండాలంటే ప్రాచీనమైన స్వభావాన్ని విడిచిపెట్టండి, పరిత్యజించండి అంటున్నాడు. పరిత్యజించడం అంటే విడిచిపెట్టండి అంటున్నాడు. ఇంతకీ ఆ ప్రాచీన స్వభావం ఏది? ప్రాచీన స్వభావం ఏది? ఎఫెసీ 4:24 కూడా ఒకసారి మనం చూద్దాం. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే, పెద్దగా నేనేం వివరించట్లేదు. నీతియు యథార్థమైన భక్తి కలిగిన వారై, ఇక్కడ మళ్ళీ పోలిక రావాలంటే అక్కడేమో నవీన స్వభావాన్ని ధరించాలన్నాడు. ఇప్పుడు అక్కడ నవీన స్వభావం అంటే ఏంటో ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే దాన్ని నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇప్పుడు ఏమవ్వాలట మనిషి? దేవుని పోలిక, దేవుని స్వరూపం రావాలంటే ఒకటి విడిచిపెట్టి ఇంకొకటి ధరించాలి అని చెప్పాడు. ఏది ధరించాలని కంగారబడి లోపల ప్రాచీనమైనది అంటే శరీర సంబంధమైనది ఈ 70 సంవత్సరాల కొరకు పాకులాడే ఈ జీవితం కంటే నిత్యము బ్రతికే ఒక నవీనమైన స్వభావాన్ని ధరించుకో అని చెప్తున్నాడు. ఏమా కదా? ఇప్పుడు ఈ నవీనమైన స్వభావం అంటే ఏంటని మరి కంగారబడే లోపే అక్కడ చెప్తున్నాడు, మళ్ళీ ఆ మర్మాన్ని విప్పుతున్నాడు. ఏంటంటున్నాడంటే నీతి అంటున్నాడు. ఇప్పుడు ఆ నీతి అంటే ఏంటో అక్కడే చెప్పాడు. కొలస్సీలో జ్ఞానం కదా, జ్ఞానం. ఇప్పుడు ఈ నీతి అంటే జ్ఞానం అంటే ఏంటో చెప్పండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చెప్పండి అది ఏంటో. ఇది రోమీలకు రాసిన పత్రికతో చెప్పాలి, కానీ ఇప్పుడు అంత టైం లేదు కనుక ఇక్కడ మీరు నీతి అంటే ఏంటో సింపుల్గా నేను చెప్తున్నాను. మొదలకి డబ్బా శ్రీని కానీ వాళ్ళ అమ్మగారు కానీ ఏం తెలియాలి ఇప్పుడు వీళ్ళిద్దరికీ? వీళ్ళిద్దరూ నీతిమంతులు అవ్వాలి. ఆ పాపని నీతిమంతురాలుగా మారిస్తే ఇంకెప్పటికీ మరణం లేని వారిగా ఉంటారు. ఇప్పుడు ఏం సంపాదించాలి? వీళ్ళు నీతిని సంపాదించాలి. నీతి అంటే ఏంటి? ఇప్పుడు అబ్రహాము దగ్గర చేర్చుకోండి. అబ్రహాముకి నీతి ఏది? అబ్రహాముకి చెప్పాడు, ఏమన్నాడంటే నీవు నీ ఇంటిని విడిచిపెట్టి పలానా ఎక్కడికో నువ్వు వెళ్ళు అన్నాడు. అన్నీ విడిచిపెట్టాడండి, విడిచిపెట్టాడు. అంటే దేన్ని విడిచిపెట్టి దేని దగ్గరికి వెళ్ళినట్టు? దేనిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళినట్టు? ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ఇంతకుముందు కట్టుబడి ఉన్న ఈ భౌతిక సంబంధమైన ఇష్టాలను పక్కన పెట్టి పరలోక సంబంధమైన దేవుని మాటను అనగా దేవుని ఆజ్ఞలను విని అతను దేవుని మాట పట్టుకుని ఇంకొక చోటకి వెళ్ళాడు కదా. అది దీన్ని ఏమంటున్నాడు? ప్రాచీన స్వభావంను విడిచిపెట్టి నూతనమైన అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించాడు. ఇప్పుడు డబ్బా శ్రీనికి నాన్న పెళ్లి చేసినప్పుడు చెప్పాను, వాగ్దానం చేయించినప్పుడు చెప్పాను, దేవుని మందిరం నువ్వు ఎప్పుడూ విడిచిపెట్టొద్దు. నీకు ఈ ప్రాణం పోయినా సరే దేవుని మందిరాన్ని విడిచిపెట్టొద్దు. నీవు, నీ భార్య, నీ కుటుంబం అంతా కూడా దేవునిలో వర్ధిల్లాలి. ఆ ఎందుకు వర్ధిల్లాలి? అక్కడ దేవుని మాటలు విని ఆ మాటల ప్రకారంగా నడుచుకో అన్నాను. కానీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. విడిచిపెట్టలేని కారణంగా ఇప్పుడు తన జీవితం శాశ్వతం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు తనకే శాశ్వతం లేనప్పుడు తన బిడ్డకేమిస్తాడు? పేరంటే పెట్టగలడు, బట్టలంటే ఇవ్వగలడు, అన్నమంటే పెట్టగలడు, కానీ యుగ యుగాలు జీవించే శక్తి వాళ్ళ నాన్నకేది? తను నీతిమంతుడిగా మారితే యుగ యుగాలు ఉంటాడు. తన భార్య నీతిమంతురాలుగా మారితే తన యుగ యుగాలు ఉంటారు. తన కూతురు నీతిమంతురాలుగా మారితే యుగ యుగాలు ఉంటుంది. ఇది మాని ఈ లోక సంబంధమైనది అన్నీ చేస్తే ఎవడికి కూడా ఈ లోకములో నుండి ఎవరు నీతిమంతులు ఎవరు, వారు ఎవరు కూడా పరలోకానికి చేరుకోలేరు. కాబట్టి నీతి అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యం. నీతి అనే మాటకి చాలా విషయాలు చెప్పాలి. సింపుల్గా ఒక మాట చెప్తున్నాను. నీతి అంటే దేవుని మాట. అండర్లైన్ చేసుకోండి. నీతి అంటే ఏంటమ్మా? దేవుని మాట. నోవాహుకి చెప్పాడు దేవుడు, అమ్మా ఆ నీతిని అతను అనుసరించాడా? జలప్రళయం వస్తుంది, ఇదిగో ఎలా ఉండు, నీ కుటుంబాన్ని ఎలా నడుపుకో, అందరికీ ఇది చెప్పు అని చెప్పినట్టుగానే చేశాడా? దేవుడు ఏం చెప్పాడో నోవాహు అదే చేశాడు. అందుకని అతనికి జలప్రళయము నుండి భయంకరమైన జీవితం నుంచి ఆయనను, నోవాహుని దేవుడు రక్షించాడు, మరణము నుంచి రక్షించాడు. ఈ రోజున డబ్బా శ్రేణుని కానీ తన యొక్క భార్యను కానీ తన బిడ్డను కానీ దేని నుంచి రక్షిస్తాడు?
మరణము నుంచి రప్పించుతాడు. మరణము నుంచి ఎప్పుడైతే తప్పించాడో నీకేమొస్తుంది? జీవం. మనందరము మన జీవితాలన్నీ ముగిసిపోవడానికి కారణం మరణమే కదా. ఆ మరణము నుంచి నోవాహును తప్పించాడు, ఆ మరణము నుంచి అబ్రహామును తప్పించాడు, ఆ మరణము నుండి దావీదుని తప్పించాడు, ఆ మరణము నుండి మోషేని తప్పించాడు, ఆ మరణము నుండి ఎంతోమంది భక్తులను దేవుడు తప్పించాడు. ఒకటే, దేవుడు చెప్పినట్టు నడుచుకున్నారు, చెప్పినట్టు చేశారు. అందుకని యుగయుగాలు దేవునితో పాటు వాళ్ళు నడిచారు. అది పుట్టుక యొక్క రహస్యం. అది పుట్టడం అంటే, అది ఆ పుట్టినరోజున అలాంటి బిడ్డలుగా ఈ లోకంలో ఎదగాలన్నదే పుట్టినరోజు. కానీ అందుకు పుట్టావు, కానీ సంబరాల కోసం, విందుల కోసం, వినోదాల కోసం ఈ లోకంలో మనం ఏమీ పుట్టలేదు. ఈ విందులు వినోదాలు అనే దాన్ని తెచ్చుకుంటున్నాం. ఈ లోకంలో ఆర్భాటాలు తెచ్చుకుంటున్నాం. ఇది ఫరో చక్రవర్తి చేసిన ఆర్భాటాలు ఇవన్నీ పుట్టినరోజులకి. ఈ స్టేజ్లు వేసుకుని సరదాలు సంబరాలు చేసే ఒక ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది? ఫరో దగ్గర నుంచి వచ్చింది. ఆ తర్వాత హేరోదు దగ్గర నుంచి వచ్చింది. మీకు అన్ని లేఖనాలు తీస్తే టైం లేదు. హేరోదు పుట్టినరోజు చేసుకున్నాడు. నృత్య ప్రదర్శనలు, డ్యాన్సులు, సంబరాలు. ఈ రోజున చూడండి, పుట్టినరోజులకి అన్నీ జరుగుతున్నాయి. ఆ టైంలోనే యాహాను తల కొట్టించారు. ఆ పుట్టినరోజుకే, హేరోదు యొక్క పుట్టినరోజుకి, అక్కడ ఫరో పుట్టినరోజుకి అక్కడ. కాబట్టి పుట్టినరోజులు అనేసరికి వాళ్ళకి సంబరాలు, విందులు, వినోదాలు. ఇవి క్రైస్తవుల పాలిట శాపాలు. కాబట్టి మనకి విందులు వినోదాలు కాదు, మన బిడ్డలను దేవుని పోలికలో, దేవుని స్వరూపములో, దేవుని మాటలో నీతిమంతులుగా పెంచాలి. సింపుల్గా ఒకసారి నేను చెప్పిన పాఠమంతా చెప్పండి, మాటల్లో చెప్పండి, హెడ్లైన్స్లో చెప్పేసినట్టు చెప్పండి. దేవుడు తన స్వరూపమును పోలికలోను నరులను చేయాలనుకున్నాడు కదా. ఇప్పుడు చేస్తున్నాడా? ఇంతమందిని పుట్టిస్తున్నాడు. పుట్టిన బిడ్డ శరీరముతో పుడితే వాడు ఎప్పుడైపోతాడు? మరణం ఉంటుంది వాళ్ళలో. ఉండదమ్మా? ఏ తల్లి కన్న బిడ్డలైనా మరణిస్తారా? మరణించరా? వారిలో మరణం ఉంటుందా? ఇప్పుడు ఈ మరణించే బిడ్డను మళ్ళీ కనాలి తల్లిదండ్రులు మళ్ళీ కనాలి. ఆ మళ్ళీ కనడమే యేసు ప్రభు పోలిక, యేసు ప్రభు స్వరూపం కదా. ఇప్పుడు మళ్ళీ కనడం అంటే ఎలా కనాలి? దేవుడు మాట చెప్పాడట, ఆ మాట ప్రకారంగా నీ బిడ్డ నడిచేలా చూడు, ఆ మాట ప్రకారంగా నువ్వు నడు, ఆ మాట ప్రకారంగా నీ భార్య నడు, మీరు ఎప్పటికీ మరణించరు. అలా ఆ మాటల ప్రకారంగానే జీవించు. లోకముడు చెప్తుంది, అరే ఆడు అలాగంటాడు, ఏదో 4 అబద్ధాలు ఆడితే కానీ లోకం ఎలాగెళ్తుందిరా అంటాడు. దేవుడు అంటాడు అబద్ధం ఆడొద్దు అంటాడు. నువ్వు ఎన్ని లోకమంతా నీకు దూరం అయిపోయినా నువ్వేమనకూడదు? అబద్ధం ఆడకుండా జాగ్రత్తగా ఉండు. నీలో ఏమొచ్చేద్ది? ఒక పోలిక, దేవుని పోలికది. ఆ తర్వాత ఇంకో మాట చెప్పాడు, ఇంకో మాట చెప్పాడు. అలా మందిరం మానకుండా అలాగా మాటలన్నీ నీ కూతురికి నేర్పించే. ఆ మాటలన్నీ పడుకున్నప్పుడు చెప్పు, కూర్చున్నప్పుడు చెప్పు, లేచినప్పుడు చెప్పు. అన్నీ చెప్పుకుంటూ ఆ బిడ్డకి ఏ పోలిక వచ్చేద్దట? రిష్మిత పోలిక వచ్చేద్ది. ఎప్పటికీ మరణము లేని బిడ్డ అయిపోద్ది. అంతే తప్ప ఆ బిడ్డ లేచి కొద్ది పెద్దదైన తర్వాత సినిమాకి తీసుకెళ్ళి డాడీ, బంగారం కొను డాడీ, బట్టలు కొను డాడీ, నాకు ఇది కట్టు డాడీ, నాకు బైక్ కొను డాడీ అందనుకో, 70 సంవత్సరాల జీవితం ముగిసిపోతుందని అర్థం. అలా కాకుండా డాడీ నాకు బైబిల్ కొను డాడీ, లేకపోతే ఇది నాకు అర్థమవుతలేదు, ఈ గ్రీక్ బైబిల్ కొని డాడీ, నన్ను మీటింగ్స్ తీసుకెళ్ళి డాడీ, నాకు బాప్తిస్మం ఇప్పించు డాడీ, నాకు ఇదిగో ఈ పరిచర్య ఇలా చేద్దాం డాడీ, ఈ మాట నాకు నేర్పించు డాడీ. ఇలా ఎప్పుడైతే తన జీవితం అలాగ మారిపోయిందంటే తనకేమి లేనట్టు? ఇప్పుడు మరణము లేనట్టు. కానీ డబ్బా స్త్రీనే మరణాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి మరణం వైపు పరుగులు తీస్తుంటే తన కూతురు తన వెంబడించి తను కూడా అలాగే అయితే, ఈరోజు నువ్వైతే పనికి వెళ్తున్నావు, రేపొద్దున తన ఉద్యోగానికి పోతే అప్పుడు ఇద్దరూ కూడా మరణించే స్థితిలోకి వెళ్ళిపోతే ఈరోజు ఈ పుట్టినరోజులు, ఈ సంబరాలు ఎందుకు? వేస్ట్ కదా. కాబట్టి సంబరాలు చేసేవాడు దేవునికి ఇష్టమైనవాడు ఎంత మాత్రం కాదు. విందులు వినోదాలు చేసేవాడు కాదు. బిడ్డల్ని ఎలా పెంచాలమ్మా? ఆయన పోలికలోను ఆయన స్వరూపంలోను బిడ్డల్ని పెంచాలి. అప్పుడు వాడు ఎప్పటికీ మరణం లేదు. అది తల్లిదండ్రులు బిడ్డలకి ఇచ్చే గిఫ్ట్. మరణము లేనివాడిగా నీ బిడ్డను కనడం. ఆ కనే పనినే ప్రసవ వేదన అంటాడు చూసావా? ఎన్ని నెలలకు అంటదమ్మా? ఎన్ని నెలలు మోస్తుంది? ఈ మధ్యన 9 అవ్వకుండానే వచ్చేస్తున్నారు. 9 అవ్వకుండానే వచ్చేస్తున్నారు కదా. 7 నెలలు కూడా వచ్చేస్తుంది. నెల తక్కువ కూడా అంటూ ఉంటారు వాళ్ళని కదా. అలా వచ్చేస్తున్నారు కదా పిల్లలు. పోనీ
మహా అయితే కూడా యావరేజ్ని చూసుకుంటే 7-8 నెలలు లేకపోతే 9 నెలలు అనుకోండి. 9 నెలలు ఒక బిడ్డను తయారు చేయడానికి ఆ తల్లి పడుతున్న బాధ, మళ్ళీ వాడిని డెలివరీ టైంలో ఆవిడ అనుభవిస్తున్న నరకం, మరి ఒక బిడ్డను కనడానికి మనం కూడా దేవుని పోలిక దేవుని స్వరూపం తేవడానికి నేను ఏం చేయాలి? మరి ప్రసవవేదన పడాలా? అందుకే సంఘంతో నేను పడుతున్నానా? అర్థమవుతుందా మీకు? అసలు ప్రసవవేదన పడకుండా ఆమేన్ అంటే ఇప్పుడు ప్రసవవేదన ఉందా? అందుకని దేవుని యొక్క సంఘములో ఉన్న బిడ్డలందరి కొరకు వారు రక్షింపబడడానికి ఒక తల్లి ప్రసవవేదన పడుతూ ఏం చేస్తుందమ్మా? వాక్యం చెప్పి ఒక బిడ్డను మరలా కంటుంది. అలా కంటే మిమ్మల్ని మరణము లేని వారిగా తీర్చిదిద్దాలని సేవకుడు ప్రయత్నం చేస్తుంటే మరణం వైపు పరుగులు తీస్తున్న సంఘం ఎలాంటిగా ఉందో, ఈ రోజున నా కూతురు మరణము లేనిది వాదిగా ఉండాలని పేరు పెట్టి మరణకరమైన విషయాల్లోకి పరుగులు తీస్తున్నాడు శ్రీను. ఇది ఎంత భయంకరమో ఆలోచన చేయండి. కాబట్టి నువ్వు వెళ్తున్న పని సంపాదనకు అనుకుంటున్నావు, దేవునిని విడిచిపెట్టి వెళుతున్న ఆ పరుగు మరణానికే. ఏ మరణం? ఏదో అక్కడ ఏదని కాదు, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలకి ముగిసిపోద్ది ఆ జీవితం. ఎంతోమంది బ్రతుకు ఈ ఊరిలో ముగిసిపోయింది, ఎంతోమంది జీవితాలు ఆగిపోయాయి. ఈ రోజున సమాధుల దగ్గరికి వెళ్ళండి, ఒక పాఠం నేర్చుకోండి. అరే మొన్నటిదాకా మా ఊరిలో ఉన్నారు వీళ్ళందరూ పోయారా, నేనైతే నా బిడ్డ అయితే నా కుటుంబం అయితే ఎప్పటికీ మరణం లేని వారుగా మేము ఉండాలిరా, ఇలా చనిపోయినా దేవునితో పాటు మరలా దిగి రావాలరా మేము అని ఒక ఉన్నతమైన ఆశయంతో ఎవడైతే బ్రతుకుతాడో అది పుట్టుకకు అర్థం పరమార్థం. అంతే తప్ప అది చేయలేని ఏ పుట్టినరోజు మరణాన్ని ఎంజాయ్ చేయడం తప్ప జీవాన్ని ఎంజాయ్ చేసిన వాడు కాదు. కాబట్టి మరి పేరు చక్కటి పేరు పెట్టాం, కానీ రిష్మిత ఎప్పటికీ మరణం లేనిది ఉండాలి. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు మరణం లేని వారిగా ఉంటేనే కదా ఆ పాప కూడా మరణం లేని వారిగా వెళ్తుంది. కాబట్టి దయచేసి ఆ డబ్బాశ్రీను మరోలా భావించకుండా నీవు, చెల్లి సాక్షి, అలాగే మీ అత్తయ్య గారు, మీ అమ్మగారు, మీ కుటుంబ సభ్యులు, బంధువర్గం అందరూ కూడా మరణము లేని వారిగా ఉండాలంటే ప్రాచీనమైన ఈ బుద్ధి, ఈ జ్ఞానం విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకుని నీతిమంతులుగా ఈ లోకములో తీర్చిదిద్దబడితే తప్ప ఏ వ్యక్తి పరలోకానికి చేరుకోడు, మరణము లేని జీవితాన్ని అనుభవించలేడు. అలాంటి ధన్యత నీకు, నీ కుటుంబానికి దేవుడు ఇవ్వాలని, మరి ముఖ్యంగా ఈ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవడానికి, వేడుక చేసుకోవడానికి వచ్చిన మీ అందరికీ, మీకున్న పిల్లలకి, మీకు అందరికీ కూడా నీతిమంతులయ్యే యోగ్యత దేవుడు అనుగ్రహించి శాశ్వత కాలం యుగయుగాలు దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో మీరందరూ తయారై పరిశుద్ధమైన దేవుని కొరకు ఎదురు చూసే సంఘంగా, అలంకరించబడిన సంఘంగా మారాలని, మరి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు కనుక మరి రిష్మిత కూడా అలాంటి యోగ్యత కలిగిన బిడ్డగా ఈ లోకంలో ఎదగాలని, దానికి మీ వంతు సహాయం చేయాలి. దేవుని మాట చెప్పాలి, ఆ బిడ్డను పెంచాలి. మీ ఊర్లోనే తిరుగుతుంది, మీ మధ్యనే ఉంటుంది, మీరే ఎత్తుకుంటూ ఉంటారు. దేవుని మాటలు నేర్పిస్తూ, దేవుని మాటలు నేర్పిస్తూ, దేవుని మాటలు నేర్పిస్తూ చక్కటి స్థితిలో ఆ పోలికలో ఈ బిడ్డను ఎవరైనా కనొచ్చా? అప్పుడు జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా బిడ్డను కనొచ్చు అనమాట. కాబట్టి మీరందరూ మీ ఊర్లో ఈ పక్క నుంచి ఇలాగ ఆడుకుంటూ అలా వచ్చిందనుకో ఈ ఇంటిలో మాట చెప్పాలి, ఆ ఇంటికి వెళ్ళిందనుకో ఆ ఇంటిలో మాట చెప్పాలి. అలాగ అన్ని మాటలు, బైబిల్ మాటలు నేర్పిస్తే ఆ బిడ్డ మరణము లేని వారుగా ఉంటుంది. అయితే సాతాను ఊరుకుంటాడా? ఇలాగెళ్తే దొంగతనం నేర్పుతాడు, అలాగెళ్తే ఇంకోటి నేర్పుతాడు, అలాగెళ్తే ఇంకోటి నేర్పుతాడు. ఇవన్నీ నేర్పించకుండా తల్లిదండ్రులు ఏం చేయాలి? ప్రొటెక్ట్ చేసి కాపాడుకుని ఆ బిడ్డను మరణము లేని బిడ్డగా పెంచాలి. ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకో, నీ బిడ్డ దీవించబడాలి, ఎప్పటికీ బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలంటే కనీసం ఆదివారం అయినా పని మాని ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డగా ఉండు. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఏం చేయాలో ఏం చేయకూడదు అక్కడ నేర్చుకుంటావు. దాని ప్రకారంగా నువ్వు వద్దనుకుంటేనే 4 మాటలు వస్తాయి, ఆ మాటల ప్రకారంగా నువ్వు జీవిస్తావు. అప్పుడు నువ్వు మరణము లేనివాడిగా నీతిమంతుడిగా ఉంటావు, అలాగే నీ బిడ్డలు కూడా మరణము లేనివారుగా ఉంటారు. అలాంటి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబానికి, మరి ముఖ్యంగా నీ బిడ్డకి దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ప్రభు. నాయనా, నీ పోలిక, నీ స్వరూపం ప్రభు మా మధ్య లేక అల్లాడిపోతున్నారు నాయన, ప్రజలు అల్లాడిపోతున్నారు తండ్రి ఈ లోకములో. ప్రభు, నీ పోలిక వైపు పరుగులు తీసేవాడు లేడు, మరణం వైపు పరుగులు తీస్తూ ఉన్నారు. ఏవేవో బోధలు అనుకుంటున్నారు, ఏవేవో ఆలోచనలు అనుకుంటున్నారు తండ్రి.
బంగారాన్ని చూసో, డబ్బును చూసో, పదవులను చూసో, లేకపోతే గొప్పతనాలను చూసో, పొగడ్తలను చూసో మనిషి పడిపోతున్నాడు. కానీ నీ చిత్తములో, యథార్థతలో, పరిశుద్ధతలో నడవలేకపోతూ ఉన్నాడు. ప్రభువా, నీతి కలిగిన మాటలంటే అసహ్యం కలుగుతుంది. చేదేమో తీయగాను, తీయేమో చేదుగాను కనిపిస్తుంది ప్రభు. అలాంటి భయంకరమైన స్థితిలో ప్రభు నాయన ఈ లోకంలో ఉంటూ ఉన్న ప్రజలందరినీ కాపాడండి, రక్షించండి. మరి ముఖ్యంగా తండ్రి శ్రీను, సాక్షులను ప్రేమించి నీవు ఇచ్చినటువంటి బిడ్డలను ప్రభు తండ్రి రిష్మితను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి రిష్మిత పుట్టినరోజున మరి వారి కుటుంబ సభ్యులు, వారి యొక్క తోబుట్టువులు అందరూ కలిసి ఆనందాన్ని వారు ప్రభు సమక్షంలో దేవుని యొక్క సంఘం ఎదుట చక్కటి ప్రేమ కలిగి మరి ఆ బిడ్డ ఎలా దీవించబడాలి, ఇటువంటి సంతోషకరమైనటువంటి నిత్యరాజ్యంలో ఆ బిడ్డ ప్రవేశించాలన్న గుర్తుగా మరి దేవుని యొక్క నామం పేరట ఈ బిడ్డకు సంతోషము నిత్యము వర్ధిల్లి మరణము లేని బిడ్డగా రిష్మితగా ఆ బిడ్డ జీవింపబడాలని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మరి ఈ కేకుని కట్ చేస్తూ ఈ కేకులో ఉన్న మాధుర్యం తన జీవితంలో, తన కుటుంబంలో దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ఏంటమ్మా కంగారు పడిపోతుంది? నువ్వు పెట్టరా, నువ్వు పెట్ట ఏదో భయపడిలోనికి మార్చే ఒక ఉన్నతమైన ఆ ప్రసవ వేదనను ఆ తల్లిదండ్రులకు, ఈ లోకంలో ఉన్న సంఘానికి దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. అట్టి దేవుని పనిని, ఒక వ్యక్తిని ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నవీన స్వభావంలోనికి మార్చే ఒక ఉన్నతమైన శ్రేష్టమైన పనిని, ఏ బాధ్యతను అమ్మమ్మైనా, నానమ్మైనా, లేకపోతే తల్లిదండ్రులైనా, కుటుంబ సభ్యులైనా, సంఘమైనా ఎవరు చేసినా అది దేవుడు వారిని ప్రేమించి ఇచ్చే జీతమే నిత్యత్వం. కాబట్టి రిష్మితను మీరందరూ కూడా అట్టి విధంగా నడవాలని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ఈ మాటలు మీ హృదయాల్లో పెట్టుకొని అట్టి విధమైనటువంటి మాటలతో దేవుని వేడుకోవాలని నేను అందరిని కోరుతూ ఈ ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు. రిష్మిత నిజంగా ప్రభు తండ్రి సెయింట్లీ ప్రభు శాశ్వతమైన జీవితంలో, పరిశుద్ధమైన పవిత్రమైన జీవితంలో ఆ బిడ్డను నడిపించండి ప్రభువా. తల్లిదండ్రుల యొక్క పోలికను ప్రభువా నీ యొక్క స్వరూపమందు నాయనా నీ పోలికలో ప్రభు ఆ బిడ్డను కనడానికి కృప చూపించండి నాయన. ఎప్పటికీ మరణము లేని వారిగా ఈ లోకములో ఉన్న ప్రతి బిడ్డ కనబడాలని, నీ రాజ్యములో శాశ్వత కాలం, యుగ యుగాలు నీ ఎదుట బ్రతకాలని ఆశపడుతున్న నీ యొక్క కోరికను ప్రభువా నాయన, నీ పనిని ఈ లోకములో నిర్వర్తించేవారు లేరు తండ్రి. ప్రభువా అట్టి ధన్యత తల్లిదండ్రులకు అనుగ్రహించండి, కుటుంబానికి అనుగ్రహించండి, సంఘానికి అనుగ్రహించండి. నీ ప్రేమతో, నీ దక్షిణ హస్తముతో ఆ బిడ్డను దీవించి కాపాడి కనికరించమని, ప్రశస్తమైన నీ వాక్యానుసారమైనటువంటి బ్రతుకులోనికి ఆ బిడ్డను నడిపించమని, తమ్ముడు శ్రేణును, చెల్లిని మీరు మార్చి నిత్యత్వములో, పరిశుద్ధతలో నీ సన్నిధిలో వర్ధిల్లింపచేసి అట్టి విధంగా ఆ బిడ్డను పెంచేటువంటి ధన్యతను ప్రసాదించమని, సంఘము చేస్తున్న ప్రార్థన, బంధువులు చేస్తున్న ప్రార్థన,
ఆ బిడ్డకు దీవెనకరంగా మార్చమని, సేవకుడు చేస్తున్న ప్రార్థన ఆ బిడ్డపై ఆశీర్వాదకరంగా ప్రోక్షించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.